మీ యాన్యువల్ శాలరీ 7 lakhs లేదా అంతకన్నా ఎక్కువ ఉండి మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిక్లరేషన్ చేసే టైంలో ఓల్డ్ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకొని ఉంటే మీరు హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేయడం ద్వారా వీలైనంత ఎక్కువ ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. అసలు ఈ హెచ్ఆర్ఏ అంటే ఏమిటి, దాన్ని ఎలా క్లెయిమ్ చేయాలి, దానికి ఏదైనా లిమిట్ ఉందా, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్. అంటే ప్రతి నెల మనం పే చేస్తున్న హౌస్ రెంట్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్కి మనం ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందవచ్చు. దీని మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ యాన్యువల్ శాలరీ 10 lakh rupees అనుకోండి. అందులో మీ హెచ్ఆర్ఏ అమౌంట్ 1 lakh rupees ఉంటే ఆ 1 lakh పక్కకు పెట్టేసి రిమైనింగ్ 9 lakhs rupees మాత్రం మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది. మరి నేను మంత్లీ 20,000 రూపాయలు రెంట్ పే చేస్తున్నాను, సో 20,000 రూపాయలకి నాకు ఎగ్జంప్షన్ వస్తుందా అంటే కాదు. దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంది. అదేమిటంటే ఇక్కడ 3 different scenarios ఉంటాయి. అందులో నెంబర్ 1 ఏంటంటే, మీ ఆఫర్ లెటర్లో బేసిక్ శాలరీ అనే కాంపనెంట్ ఉంటుంది మీ శాలరీ బ్రేకప్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీ బేసిక్ శాలరీ మంత్లీ 15,000 రూపీస్ ఉందనుకుందాం. సో అందులో మెట్రో సిటీస్ అయితే 50%, అంటే చెన్నై, ముంబై, కోల్కతా, ఢిల్లీ ఈ సిటీస్లో మీరు ఉంటే 50% ఆఫ్ యువర్ బేసిక్స్. నాన్ మెట్రో సిటీస్ అయితే కనుక 40% ఆఫ్ యువర్ బేసిక్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ విషయంలో 15,000 రూపీస్కి ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో ఉంటే 40% అంటే అది 6,000 రూపీస్ వస్తుంది. ఇది సినారియో 1. దీన్ని ఏ అనుకుందాం. మీరు యాక్చువల్గా మీ హౌస్ రెంట్ మంత్లీ 10,000 రూపీస్ పే చేస్తున్నారు. దీన్ని బి అనుకుందాం. థర్డ్ సినారియోలో మీరు పే చేస్తున్న హౌస్ రెంట్ విచ్ ఇస్ 10,000 మైనస్ 10% ఆఫ్ యువర్ బేసిక్ శాలరీ. మీ బేసిక్ శాలరీ ఎంత 15,000, అందులో 10% అంటే 1,500. సో 10,000లో నుంచి 1,500 రూపీస్ సబ్ట్రాక్ట్ చేస్తే 8,500 వస్తుంది. దీన్ని సి అనుకుందాం. సో ఇక్కడ నాకు 3 different అవుట్పుట్స్ వచ్చాయి. ఏ 6,000, బి 10,000, సి 8,500. సో ఇందులో ఏదైతే లీస్ట్ కాంపనెంట్ ఉందో, ఏదైతే లీస్ట్ అమౌంట్ ఉందో అది మన హెచ్ఆర్ఏ ఎలిజిబిలిటీ. సో ఈ సినారియోలో ఓన్లీ మనం ప్రతి నెల 6,000 రూపాయలకి మాత్రం ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందవచ్చు. సో హెచ్ఆర్ఏ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, మీ ఎలిజిబిలిటీని ఎలా తెలుసుకుంటారు. మీరు కూడా మీ హెచ్ఆర్ఏ ఎలిజిబిలిటీ ఎంత ఉందో చూసి దాన్ని మీరు ప్రాపర్గా క్లెయిమ్ చేస్తున్నారా లేదా చెక్ చేసుకోండి. దీన్ని ఎలా క్లెయిమ్ చేయాలి అంటే 2 waysలో చేయొచ్చు. ఒకటి, డిసెంబర్ ఆర్ జనవరి మంత్లో మీ ఎంప్లాయర్కి మీరు పే చేస్తున్న హౌస్ రెంట్ రిసీట్ సబ్మిట్ చేసి క్లెయిమ్ చేయొచ్చు. లేకపోతే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న విషయం. మరొక ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ టాపిక్తో ఇంకో వీడియోలో కలుద్దాం.